హాయ్ సోషల్ పోస్ట్ టీవీ వ్యూవర్స్కి అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, యాంఫీ రిజిస్టర్డ్. ఇవాళ మనం మ్యూచువల్ ఫండ్స్ ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్ గురించి మాట్లాడుకుందాం అండి. మీరు చూసుకుంటుంటే 1 మంత్ నుంచి అరౌండ్ 20-30% మార్కెట్ డౌన్ఫాల్ కనబడుతుంది. మేజర్లీ మనకేంటంటే కొన్ని సెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇవాళ డిఫెన్స్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, పవర్ అని, ఇవన్నీ ఆల్మోస్ట్ 20-35% పడిందండి. సో ఎందుకు పడింది అంటే మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. చాలా రీజన్స్ ఉన్నాయి దీనికి. ఎకనామికల్ గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ ఒకటి, తర్వాత ట్రంప్ టారిఫ్స్ ఇంపోజ్ చేయడం ఇంకో కంట్రీస్ మీద. సో చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. దాని పరంగా మనం ఈ ఫాల్ అనేది మనం చూస్తున్నాం ప్రస్తుతానికి. సో ప్రతి ఒక్కరు ఎవరైతే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తారో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రిస్క్ అండి. రిస్క్ అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఫాల్ 20-30% మనం పడుతుంది అనేటప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఏమనుకుంటాం, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మన టైం ఉంది అని చెప్పి వస్తుంటాం, రైట్? సో వచ్చిన తర్వాత ఏం చేస్తాము, ఈ మార్కెట్ వాలటాలిటీ చూడగానే మనకు కన్ఫ్యూజ్ అయిపోయి ఒక టెన్షన్ పడి ఒక భయం అనేది వచ్చేస్తుంది ప్రతి ఒక్కరి దాంట్లో. సో వచ్చేసి ఏం చేస్తుంటారంటే తీసేయడాలు, సిప్ ఆపేయడాలు, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఈ కరెక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇది టెంపరీ ఫేజ్ అండి. ఎప్పుడైనా పెరిగే ముందు కరెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మన జీవితంలో కూడా సార్ ఏదైనా ఒక ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఒక రిస్క్ అనేది తీసుకోవాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే రిస్క్ అనేది అనలైజ్ చేయాలి. అలాగే ఈ మార్కెట్ ఈ వాలటైల్ సిచ్యువేషన్ కూడా అలాంటి ఒక కరెక్షన్. సో ఆ కరెక్షన్ తీసుకుంటూ ముందు వెళ్ళి ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది తెలుసుకోవాలండి. మీరు ఒకవేళ మీకు తెలియలేనప్పుడు మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే మీతో పాటు జర్నీ చేస్తారో వాళ్ళు మీకు హెల్ప్ చేయగలుగుతారండి ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఇప్పుడు ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అట్లీస్ట్ 5 to 7 years కానీ ఉంటేనే మనకి ఆ వెల్త్ క్రియేషన్ కొంత పెరిగినట్టు కనబడుతుంది మనకి. 7th year తర్వాత అయితే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కూడా మనకు కనబడుతుంటుంది. ఎప్పుడైతే 7 years దాటుతుందో మన పెట్టిన పెట్టుబడి డబుల్ తక్కువ టెన్యూర్లోనే ఎక్కువ అవుతూ ఉంటుందండి. కొంచెం ఫాస్ట్గా అవుతుంటుంది. ఆ టెన్యూర్ అయితే తగ్గుతూ ఉంటుంది, డబుల్ అయ్యే అమౌంట్ ఎక్కువ త్వరగా అవుతుంటుంది అన్నమాట. సో ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి మార్కెట్ ఫాల్స్ అనేది ఇట్స్ కామన్ అండి. ఇట్స్ వెరీ కామన్ అండి. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ సినారియోలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఎక్కడ చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం అండి. పర్టికులర్గా నేను ఫండ్ పేరు చెప్పట్లేదు, కాకపోతే ఏ సెక్టర్లో దేంట్లో పెడితే బాగుంటుందని నెక్స్ట్ ఒక 1 year 2 years 3 years 4 years 5 years ఏది బాగుంటుందో అనేది చెప్తానండి ఇవాళ. ఫస్ట్ థింగ్ అంటే ఫ్లెక్సీ క్యాప్ అండి. ఫ్లెక్సీ క్యాప్లో ఒక కేటగిరీ మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 5 years 6-7 years టైం ఫ్రేమ్ ఆరిజిన్ ఉంటే. దాని తర్వాత లార్జ్ క్యాప్ అండి. ఈ వాల్యుయేషన్స్ అనేది ఈ ఫ్లెక్సీ క్యాప్లో లార్జ్ క్యాప్లో రీజనబుల్గా ఉంటుంటుంది. ఫండ్ మేనేజర్స్ ఇది మేనేజ్ చేస్తుంటారండి. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అనేది కొంచెం రిస్కీ, హై వాల్యూడ్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారండి. కాకపోతే ఎవరైతే వాళ్ళకి లాంగ్ వ్యూ ఒక 15 years 20 years సమయం ఉందో, 12+ years ఉందో అలాంటి వాళ్ళు ఈ సిప్లో కూడా ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా ఎస్ఐపిఏ రూపంగా స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఓకే, ఈ ఎస్ఐపి అనేది మనకిచ్చిన భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద వరం అండి. ఎందుకంటే ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తూ పోతే మనకు కాస్ట్ యావరేజింగ్ అనేది అవుతూ ఉంటుంది. ప్లస్ మార్కెట్ పెరిగేటప్పుడు రికవరీ అయ్యేటప్పుడు మనకి ఆ ప్రాఫిట్స్ అనేది కనబడుతుందండి. ఇది కాకుండా సెక్టరల్ ఫండ్స్, థీమాటిక్ ఇందాక చెప్పాను కదా సార్, డిఫెన్స్ ఫండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, పవర్ ఫండ్, ఇవన్నీ కూడా ఇప్పుడు 20, 30, 40, 35% పడ్డాయి. సో ముందు ఇది పర్ఫామ్ చేయదనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే ఇది ఒక సైక్లికల్ ప్రాసెస్ ఉంటుందండి. బాగా పెరిగింది, ఇప్పుడు కరెక్షన్ అయ్యింది. సో ఇది కూడా లాంగ్ వ్యూ ఉంటే మన నెక్స్ట్ జనరేషన్స్ ఈ డిఫెన్సు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ పవరు, ఈ 3 మీద ఫోకస్ లేకపోతే మన ఇండియా గ్రోత్ స్టోరీ ఆగిపోతుంది. మన గ్రోత్ స్టోరీ పెరగాలి, ఇండియా గ్రోత్ ఉంది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలాంటి ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చండి. సమయం ఎక్కువ ఉండాలి,
ఈ వాలటైల్ మార్కెట్ అర్థం చేసుకుంటూ ఈ రిస్క్ తీసుకుంటూ ముందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే మనం వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతామండి. థ్యాంక్ యూ.